నేను చెప్తున్నా, మీరందరూ నాకు కావాలా, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, మీరు కావాలి. కానీ మాట వరుసగా అంటున్నా, ఒకవేళ ఒక టైం వచ్చింది అందరు నన్ను వదిలి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్కడనే కూర్చున్నాను అనుకోండి, అప్పుడు కూడా ఇప్పుడెంత జోవియల్గా నవ్విస్తూ కాన్ఫిడెంట్గా ఉన్నానో అప్పుడు కూడా అంతే ఉంటాయి. ఎందుకంటే 1980వ సంవత్సరంలో నేను సేవ ప్రారంభించినప్పుడు నేను ఒక్కడనే, నాకెవరు లేరు. అందరూ ఉన్నందుకు సేవ మొదలుపెట్టానా? నేను సేవ చేస్తున్నందుకు అందరూ వచ్చారా? నేను చేస్తున్న సేవ, ఈ మెసేజ్లు బాగున్నాయి అని అందరూ వచ్చారు తప్ప నేను మీ ఇంటికి వచ్చి పిలిచానా? ఆనాడు ఒక్కడిని, ఈనాడు ఒక్కడిని, ఎప్పటికైనా ఒక్కడిని ఉంటే అమ్మయ్యా, దేవునికి స్తోత్రము. మళ్ళా మొదలు పెడుతున్నా. ఐఎమ్ బ్యాక్ ఇన్ 1980. మళ్ళీ ఒక 40 ఏళ్ళ పరుగు మళ్ళీ మొదలు పెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన భక్తుడు మందను చూసి ఎగిరెగిరి పడడు. నాకు 10 లక్షల మంది సంఘం ఉన్నా, 2-3 ఉన్నా నాకు సమానమే. ఎందుకంటే కోట్ల మంది కంటే ఎక్కువైన యేసయ్య నా ప్రక్కన ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. యేసయ్య ఇట్లాంటి చెత్త ఇష్యూస్ మాట్లాడాడు. ఓకే సార్, అయినో అయిపోయింది కదరా, నిన్ను ప్రేమించి క్షమించి నేను ఆశీర్వదించాను కనుకనే కదా ఇన్ని పనులు చేయిస్తున్నాను. నా పని చెయ్యి, వాడు ఏమంటే నీకెందుకు అంటాడు. కనుక నేను యేసును చూసి నడుస్తున్నాను. యేసును చూసి నడవాలనుకున్న వాళ్ళందరూ నా వెనక నడవండి. ఇప్పుడు పిలిపిస్తున్నా, ఓఫీరిస్టులలో ఎవరైనా మా అయ్యగారి వివాదంలో పడకుంటే బాగుండును అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీకు స్వేచ్ఛ ఇస్తున్నా. నాకన్నా ఎక్కువ పరిశుద్ధుడు, ఎక్కువ జ్ఞాని ఎవడైనా మీకు దొరికితే అతని కాపరిత్వంలో మీరు నడవచ్చు. యేసయ్యను వదిలిపెడితే డేంజర్, నరకానికి వెళతారు. ఓఫీర్ గారిని వదిలిపెడితే పర్లేదు, పరలోకానికి వస్తారు. కానీ సింహాసనం మీదకి మాత్రం రారు, ఇది గ్యారెంటీ. ఎందుకంటే వాడు ఎంతసేపు నా దగ్గరికి వస్తే నీకు డబ్బులు వస్తాయి, నీకు స్వస్థత అని చెప్తాడు తప్ప నీకు వాక్య మర్మాలు చెప్పాడుగా. అందుచేత ఓఫీర్ గారిని వదిలిపెట్టవచ్చు, మీరేం నరకానికి వెళ్ళరు. అందరికీ దూరాన్ని ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, ఇఫ్ యు లీవ్ రంజిత్ ఓఫీర్ యూ విల్ నాట్ గో టు హెల్. ఇఫ్ యు లీవ్ జీసస్ క్రైస్ట్ అప్పుడు మీరు నరకానికి వెళ్తారు. కనుక రంజిత్ ఓఫీర్ కంటే పర్ఫెక్ట్ టీచర్ హూ నోస్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఎవడన్నా ఉన్నాడని కూడా అక్కడ ఉండండి. నా దగ్గర ఉంటే మాత్రం నేను చెప్పేది ఖచ్చితమైన లేఖనమే చెబుతున్నా. మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందున్నట్లు. నేనైనా ఎప్పుడైనా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే అదే తీసుకుంటాను. మీరు శరీరంతో చేసిన వాటిని సీరియస్గా అర్థిస్తా. మీ మనసులో ఏం జరుగుతుందో దేవునికి మీరు లెక్క చెప్పుకోవాలి. అంతేగాని నా మనసులో ఏముందో నువ్వు అడిగి, నీ మనసులో ఏముందో నేను అడిగితే ఇది న్యాయపీఠం ముందే నిలబడని సబ్జెక్ట్. అది అక్కడ కూడా దేహముతో జరిగించిన అన్నాడు. మనసులో ఏమన్నా బ్యాడ్ ఉంటే అది దేహ చర్యలుగా మారకుండా అడ్డుకోవడమే క్రిస్టియన్ హోలీనెస్, క్రైస్తవ పరిశుద్ధత.